రాష్ట్రం విభజన జరిగిన తర్వాత ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో వర్గ రాజకీయాల ప్రభావం ఎక్కువైపోయింది. అంటే ముఖ్యంగా కులాల ప్రభావం ఎక్కువైంది అనేటువంటిది వాదన ఎక్కువగా ఉన్నది. దానికి మీరేమంటారు? అంటే ఒక రకంగా సమాజంలో ఈ కుల ప్రస్తావన ఎక్కువ జరుగుతున్నటువంటి ప్రచారం అనేటువంటిది వింటూనే ఉన్నాం. దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. ఈ కులాల మధ్య ఒక ఎప్పుడు కూడా రాజకీయ పార్టీలు కులాలకి మతాలకి అతీతంగా పనిచేయాల్సినటువంటి పరిస్థితి. కులపరంగా ఏ రాజకీయ పార్టీ మనుగడ ఉండేటువంటి పరిస్థితి లేదు. అటువంటి ప్రచారం ఈ మధ్యకాలంలో వింటున్నాం కూడా. సో అది మంచిది కాదు అనేటువంటి, మంచిది కాదు, ఏ రాజకీయ పార్టీకి కూడా మంచిది కాదు. సో అంటే కొన్ని ఇటీవల కాలంలో మీరు కుల రాజకీయాలకి మంచిది కాదంటున్నారు, కానీ మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ చూస్తే ఇటీవల కాలంలో ముద్రగడ పద్మనాభం గారి యాజిటేషను, అంటే కాపులకి ఏదైతే రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి దీంతో ఆయన కొన్ని కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. తుని ఇన్సిడెంట్ జరిగింది. సబ్సిక్వెంట్గా ప్రభుత్వం కూడా దాని మీద కేసులు పెట్టడం, ఆయన కొన్ని నిరాహార దీక్ష చేయటం, ఇవన్నీ జరిగినాయి. అంటే ఒక వాదన ఏంటంటే, కాపులు రాష్ట్రం విడిపోయిన తర్వాత కాపు బలిజ కులస్తులు సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్నారు. వాళ్ళని దృష్టి పెట్టుకొని వాటి ఓటు బ్యాంక్గా మలుచుకోవడానికి అటు వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తున్నది, టీడీపీ ప్రయత్నిస్తుంది, చివరికి బీజేపీ కూడా ప్రయత్నిస్తున్నది. అందువల్లనే ఒక కాపు నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా పెడితే బాగుంటుంది అనే ఆలోచన చేసింది అనేది కూడా ఒకటి ఉన్నది. దానికి మీరేమంటారు? ఒకటి మాత్రం వాస్తవం అండి, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాపు కమ్యూనిటీ మేజర్ కమ్యూనిటీ అనే దాని విషయంలో డిస్ప్యూట్ అయితే ఏం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని 2014లో తెలుగుదేశం పార్టీ ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతాం కాకుండా వీధి వీధి వాడవాళ్ళ తిరిగి ప్రచారం చేశారు. మేము అధికారంలోకి వస్తే వెంటనే కాపుల్ని బీసీలో చేరుస్తామని, సంవత్సరానికి 1000 కోట్లు పెడతామని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతామే కాకుండా ప్రచారాంశంగా మార్చారు. కమ్యూనిటీ కూడా నమ్మారు. సో గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయిపోయింది, దాని గురించి ఏమీ మరి ప్రస్తావన జరగట్లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ముద్రగడ పద్మనాభం గారు దాన్ని మళ్ళీ గవర్నమెంట్కి ఒక రిమైండ్ చేసినారు. రిమైండ్ చేసి ఒక సభ లాంటిది ఒకటి తునిలో జరిపినారు. కానీ ఆ రోజున అన్ఫార్చునేట్గా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. అది అందరం ఖండించాము. ఆ రోజున అందరం ఖండించాము. అటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా మనకు ఏదైతే ప్రభుత్వం మరి చేస్తానన్నదో దాన్ని జరిపించుకోవాల్సినటువంటి బాధ్యత కుల పెద్దలుగా ఉంది. సరే, మేము పెద్దలుగా కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసాం. ఎందుకంటే జరిగితే కొంత న్యాయం జరుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశం ఉంది కాబట్టి. ఆ రోజున జరిగినటువంటి ఇన్సిడెంట్ని కూడా అందరం ఖండించాం. దాంట్లో జరగకుండా ఉండాల్సిందే, జరగటం వల్ల కొంత నష్టపోయింది కమ్యూనిటీ అనేటువంటి భావన ఉంది. ఒక చిన్నది. కానీ ప్రభుత్వం, మీరు కూడా వెళ్ళారా తుని? నేను వెళ్ళాను. కానీ ప్రభుత్వం మీటింగ్లో పార్టిసిపేట్ చేసిన అందరి మీద కేసులు పెట్టారని టీవీలో స్క్రోలింగ్లో చూసాం. అది తప్పు ప్రభుత్వానికి. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా మీరు చెప్పినటువంటి మాటని రిమైండ్ చేయడానికి పెట్టినటువంటి సభ తప్ప వ్యతిరేకంగా పెట్టినటువంటి సభ కాదు. అదే అని నేను అనుకోను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టినటువంటి సభ కాదు అది. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చమని చెప్పేసి ప్రభుత్వం దాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తున్నప్పుడు గుర్తు చేయడానికి పెట్టినటువంటి సభ. దాంట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేస్తే తప్పేం లేదని అనుకున్నారు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఈ కమ్యూనిటీకి చెందినటువంటి రాజకీయ నాయకులు. దాంట్లో పార్టిసిపేట్ చేయటమే మీరు చేసిన తప్పు అని అందరి మీద కేసులు పెడతాం అనేది ప్రభుత్వం చేసిన తప్పు. దాంట్లో ఏం పరిస్థితి లేదంటే, అంటే స్క్రోలింగ్ చూసాం, పెట్టారో లేదో కూడా మాకు నోటీస్ కూడా లేదు. ఇప్పుడు పలానా వాళ్ళ మీద అందరి మీద కేసులు పెట్టారు అనేటువంటిది, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మీద కేసులు పెట్టారు అనేటువంటిది. అది ఏదైతే ప్రభుత్వం అన్నదో
ఆ మాట నిలబెట్టుకోమని ఇప్పటికీ చెబుతున్నాం. మేమేమి దాంట్లో ఏమి అంటే అది డిస్ప్యూట్ పార్టీ చేయట్లేదు. పార్టీ స్ట్రాటజీ పరంగా అంటారా? పార్టీ పరంగా కూడా చెప్పాం. నేను బీజేపీ పార్టీ నేను పరంగా పార్టీ పరంగా కూడా చెప్పాం. బీజేపీ పార్టీ ఆఫీసులో నేను, సోము వీర్రాజు గారు, మాణిక్యాలరావు గారు, జమ్ముల శ్యామ్ కిషోర్ నలుగురం కూడా బీజేపీ ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి చెప్పాం. ఏదైతే కాపులను బీసీలో చేరుస్తామని చెప్పేసి 2014 ఎన్నికల సందర్భంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినామో ఆ మాట ప్రభుత్వం గౌరవించి నిలబెట్టుకోవాలనేటువంటిది బీజేపీ తరపున కూడా మా డిమాండ్ అని కూడా చెప్పినాం ఆ రోజున. కానీ ఉచిత విద్యుత్ కానివ్వండి ఇట్లాంటివి కొన్ని తీసుకున్నారు. అయినప్పటికీ వారి హయాంలో ముఖ్యంగా జలయజ్ఞం లాంటి కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది అనేటువంటిది ఆరోపణలు వచ్చినాయి. దానికి అది సబ్సిక్వెంట్గా దానివల్లనే కొన్ని క్విడ్ ప్రోకో లాంటివి జరిగినాయి అనేటువంటిది ఉంది. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఏం జరిగింది ఏంటి అనే దాని విషయంలో నేను ఎప్పుడూ ఏం పట్టించుకున్నట్టు నా పోర్ట్ఫోలియో కాన్స్టిట్యున్సీ జనరల్గా ప్రజలు తప్ప ఇంకొక దాంట్లో ఎప్పుడు నేను ఇంటర్ఫీర్ అయిన సందర్భం కాదు.